ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా. ఈవినింగ్ 7 to 10 మ్యాక్సిమం టైం ఫ్రెండ్స్ తోటి గడుపుతాయి. ఎక్కడో చోట కూర్చుని ఆ కబుర్లో ఊరు వెళ్తుంటానా ఇప్పటికీ? రెగ్యులర్ వెళ్తాను. మనకు అది నీకు ఇష్టమైన హాలిడే స్పాట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంతర్వేది. ఓకే. అంటే ఇన్నేళ్ల కెరీర్లో ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా చాలా సంపాదించడం అంటే పేరు మళ్ళీ పేరు మంచి పేరు సంపాదించారు అంటే అంటే ఇది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా అన్న? లేదన్నా. ఏదన్నా అంటే నా ప్రొఫెషన్ తోటి, నా ఫ్యామిలీ తోటి, నా ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలంతే. మనం మంచిగా ప్రవర్తించాలి మనతోటి. అది ఎలాగో ఉంది 100%. ఇప్పటి వరకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అంటే చిన్న చిన్న కంప్లైంట్లు వస్తుంటే కానీ ఇప్పటివరకు అయితే నేను వినలేదు. మరి అంటే మనుషులమే కదన్నా, చిన్న చిన్నవి ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా మన వల్ల హర్ట్ అయినా నేను ఆలోచించుకుని నాది తప్పులేదు అనుకుంటే నేను సారీ చెప్పను. నాది తప్పు అనుకుంటే వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాది పొరపాటు సారీ అంటే. అలాంటి సందర్భాలు ఎక్కడైనా ఎదురైనా? చిన్న చిన్న ఎదురవుతాయి. అవ్వకుండా లైఫ్ ఎలా ఉంటుందన్న. వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేసి అంటే మన తప్పు అయితే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరుగుతుంటాయి కదా మామూలు. అందరి లైఫ్లో ఉండేది అది పర్టికులర్గా, దాని పెద్ద మ్యాటరే ఉంది. ఓకే. ఆర్థికంగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ అన్న అంటే ఇన్నేళ్ల కెరీర్లో సాటిస్ఫైగా ఉన్నారా మీరు? మనిషికి డబ్బుల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న. ఎంత సంపాదించి ఎంత ఉండదు, ఏముండదు. అంటే మీరు అంటే కాన్ఫిడెంట్. నేను చాలా హ్యాపీ అన్న. ఇది లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. ఓకే. అంటే మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు? కారు మీద తిరుగుతున్నా, బైక్ మీద తిరిగేవాడిని. ఇప్పటికి నాకు ఆ బైకులు పిచ్చింది. ఊరు వెళ్ళినప్పుడు అది బైకుల మీద తిరుగుతాను. ఫ్యామిలీకి టైం కేటాయిస్తారని మామూలుగా? దాని టైం దాని హాలిడేస్ ఆ ప్రయారిటీ ఫ్యామిలీ కోసమే కదా ఇదంతా చేసి. మనం నువ్వు అన్న డబ్బులు బోల్డ్ డబ్బులు సంపాదించి అది ఎవరికి ఇస్తావు అన్న? ఫ్యామిలీకే కదా. కొంత ఏదో చారిటీయో లేదంటే గుళ్ళకో ఏదో ఒకటి ఉంటుందేమో, నాకు కూడా ఉంటుంది కొంత, మీద ఫ్యామిలీకే కదా. ఇంకేంటంటే అంటే కెరీర్లో ఇంకా ఇది సాధించాలి అని ఒక గోల్ కానీ అంటే ఇది చెయ్యాలి పర్టికులర్. టు బీ ఫ్రాంక్ అన్న, నీకు నీ ఇంటర్వ్యూలో నన్ను గమనించి అన్ని స్ట్రైట్గానే చెప్తున్నా. అవును అంతే. టు బీ ఫ్రాంక్ ఇదేని గోల్ ఏం లేదు, కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే వెళ్ళాలి అనేదే నాకు ముందున్న గోల్ అన్న. అంటే మామూలుగా మీకు ఖాళీ టైం అంటూ దొరుకుతుందా? ఖాళీ టైంలో బోల్డ్ ఏం దొరుకుతుంది అన్న. సినిమా అన్న, సినిమా, టీవీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. కొత్తగా వెళ్ళిపోయి ట్రావెలింగ్ కూడా నేను తక్కువే. కొంచెం మా ఊరు వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. రీసెంట్గా అంటే మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారండి. అందరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ అందరితో చేశారు. అగ్ర కథానాయకులు అంటారు, ఆ అగ్ర కథానాయకులు అందరితో చేశారు. చిరంజీవి గారితో మీరు వాల్తీరు వీరయ్య సినిమాలో చేశారు. వాల్తీరు వీరయ్యలో కాలర్ పట్టుకునే ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ అవ్వలేదన్నా మీరు కాలర్ పట్టుకొని? ఆ సీను మీరు వాల్తీరు వీరయ్య సక్సెస్ ఫంక్షన్ జరిగింది వరంగల్ హన్మకొండ. అక్కడ చెప్పాను నేను. ఫస్ట్ రోజు ఆయనతో షూట్ అన్నా. మన ఆరాధన చిరంజీవి గారు ఎలా వచ్చి ఆయన కళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు నన్ను ఇచ్చేస్తా ఉన్నాయి. కాలర్ ఇలా పట్టుకుని ఇలా చెప్పరా అంటే ఆ కళ్ళు ఇక్కడ ఉన్నాయన్న, లిటరల్లీ రావట్లా వాయిస్. ఆయన అబ్జర్వ్ చేశారు. అది అబ్జర్వ్ చేసి ఆ కాలర్ మళ్ళీ సర్ది ఇది కొంచెం ఇది ఉంది కదా, ఓకే మళ్ళీ అంటే నాకు అప్పుడు గమనించి ఊరికే మహానుభావులు అయిపోరు. అక్కడ ఆడు కొత్తోడు నాతో చేయటానికి కొత్త సెన్స్ ఆయనతో తడబడుతున్నాడో అని చెప్పి ఆయన కవర్ చేసిన విధానం చూడండి. అది ఆ డైలాగ్ ఎలా ఫినిష్ అయిందో తెలియదన్నా. ఏమో అన్నా నీ ప్లేస్లో మా సార్ వెళ్ళాడు అని ఏదో అనాలి. 2 లైన్లు, 2 టెక్కు 3 టెక్కు ఫినిష్ చేశా. బట్ ఓకే, విశ్వంబర్లో ఎక్కువ రోజులు పనిచేసి అవకాశం వచ్చింది చిరంజీవి గారితో. ఎలా ఉంటాడా చిరంజీవి గారు? సూపర్. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు గమనించి అంటే అన్ని క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చింది లేదండి. ఈ క్వశ్చన్కి ఆ యాంగిల్ ఎవడన్నా అలెంతడన్నా ఆయనతో స్పెండ్ చేసే టైం ఆ పెద్దోళ్ళు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు, నాగ సార్ వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు మనకి ఎంతసేపు ఇలాగే ఉంటాం. మనం చూస్తా పెరిగాం కదా. సో వాళ్ళతోటి మనకు అవకాశం రావడం అదృష్టం కింద భావిస్తాం. మళ్ళీ అందులో అన్ని బెస్ట్ క్వాలిటీలే ఉంటాయి అందరిలోని. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు. బాలయ్యబాబుతోటి ఊ కొడతారు చేసే ఎక్కువ కాంబినేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏదైనా సినిమాలో చెయ్యాలి.
నాగ్ సార్ తోటి రాజుగారి గది 2 చేసాం ఎక్కువ. తర్వాత ఆయన బంగారు రోజు ఇలాంటివి చేసాం. కానీ వెంకీ సార్ తోటి సీతమ్మ వాకిట్లో ఎక్కువ. ఈ మధ్యన పడలా మళ్ళీ నెక్స్ట్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా సెట్లో చాలామంది ఏంటంటే పెద్ద హీరోలు కొంచెం సీరియస్గా ఉంటారు, అసలు మాట్లాడరు ఎవరితో అని ఇలా బయట అనుకుంటుంటారు జనాలు. నాకు తెలిసి ఎవరు ఉండరేమో అని అలాగా. కానీ ప్లస్ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కమెడియన్స్. రియాలిటీ ఏంటంటే చాలా జోవియల్గా ఉంటారు. అన్న బోర్ కొడుతుంది అన్న సీరియస్గా ఉంటే 100% బోర్ కొడుతుంది. మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కమెడియన్స్కి సరదా రెండే కూర్చోండి కూర్చోబెట్టుకుని మాడుతుంటారు. మాకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక లెంగ్త్ దాటి జోక్ వేసినా కూడా కమెడియన్స్ కన్సిడర్ చేస్తారు. అలా ఏం కానీ మా లిమిట్స్లో మేము ఉంటాం. కానీ బట్ ఎవరైతే ఇది చెప్పారో ఆ అభిప్రాయం కరెక్ట్ కదా అని కొంతమంది నాకు తెలిసి 100% ఎవరు ఉండరు. ఎప్పుడైనా అన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏదో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో. అప్పుడు ఎప్పుడైనా ఒక గంట చాలా సరదాగా ఉంటారు అందరూ. అన్న ఎవరైనా ఇప్పుడు నువ్వైనా నేను మన మనుషులం కదన్నా, మనం సీరియస్గా ఉంటాక ప్రయత్నిస్తాం జీవితంలో. సరదాగా ఉండి సరదాగా పని చేసి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేసేది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ బాధలు పంచుకుంటారు. బట్ బాధలు కోరుకుంటామా సంతోషాన్ని కోరుకుంటామా మనం? ఇంకేమైనా రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ? రామ్ చరణ్ గారితో శర్మతో నేను ఒక సినిమా చేసినాను నాయక్ అని, అది కూడా 2 రోజులు అప్పుడే వెయిటింగ్ ఇంకో సినిమా కోసం. ఇంకో సినిమా అల్లు అర్జున్తో చేశారు. బన్నీ గారితో చేయలేదు ఇప్పుడు దాకా. వెయిటింగ్ బన్నీ గారితో కూడా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రభస చేశారు. రభస, రామాయ వస్తావా, జైలు అవకుశ. ఆయన ఎలా ఉంటారు సెట్లో వీళ్ళంతా? సూపర్. ఓకే. అంటే మా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ప్రభాస్, నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్. మీరు చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్. కాకపోతే ప్రభాస్తోని వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్లా తర్వాత చేయలే కదా? కుదరలే మరి. వస్తాయన్న ప్రయాణం. రేపు వస్తాయి. ఓకే ఓకే. వెయిట్ చేయటమే మనం. ఈ రాజాసాబ్ టీజర్ చూసారన్నా? ఎలా అనిపించింది? పగిలిపోయింది కదన్నా. నేను మారుతి గారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న, లేదు సార్ అన్న. అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే. మారుతి గారు టీమ్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది మారుతి గారు మారుతిస్ కింగ్డమ్ అని. అందులో ఎస్కేఎన్, మారుతి గారు, వీళ్ళందరూ, మన డైరెక్టర్ రాజేష్ గారు, సాయి రాజేష్ గారు, ఇంకా చాలామంది ఉంటాం, ప్రభాస్ సీన్ అందరం. సో గ్రూప్ అందరికీ మారుతి గారు ఇన్వైట్ చేశారు. మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు. సరే ఐమాక్స్ రాజాసాబ్ అంటే మరి ప్యాన్ ఇండియా సినిమా వెళ్ళాం. కర్టెన్ రైజర్లా చేశారు, అది బాగుంది. తేజర్ అదిరిపోయింది. అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వీళ్ళకి వేవ్ లెంత్ కలిస్తే సినిమాలు కూడా రికమెండ్ చేస్తారంట. అది నిజమేనా? మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుంది అలా? అలా కదన్నా. ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్, సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా, నీకు రేపొద్దున్న కాలేజ్ సీన్లో అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధు గారు బాగుంటారండి అని చెప్తా ఉంటాను. రికమెండేషన్ కాదు, రెఫరెన్స్. అదొక రిఫరెన్స్, ఇన్ఫర్మేషన్ అది అంతే. ఓకే. ఇంకేంటన్నా ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా? కొంచెం ఏజ్ పెరిగి కొలిది బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్నా. కొంచెం తిండి తగ్గించాలని ఉంది, అది అవట్లే గత 2 సంవత్సరాల నుంచి. ఓకే. ఒకవేళ బాగా కడుపు కొట్టుకుని 10 రోజులు చేసినా, ఎప్పుడైనా వెక్సేవ్ బిర్యానీ తిన్నామంటే 10 రోజుల డైట్ 1 రోజుతో కవర్ అవుతుంది. ఓకే. మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంటుంది కదా ఏజ్ పెరిగి. సో అదొకటి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నా, ట్రై చేస్తాను. ఓకే ఓకే. పెద్ద గ్లిమ్స్ చూసారన్నా రామ్ చరణ్ గారు? అన్న ఎక్స్ట్రాడినరీ అన్న. ఇంకా అంటే ఇది ఏదో మీరు తరుణాదర్శన అడిగినట్టు నేను చెప్పలేను, కానీ పెద్ద గ్లిమ్స్ ఎవరికి నచ్చదన్న. అదిరిపోయిందన్న, మామూలుగా లేదు. చేసుకుంటున్నాం అంతే ఆనందం అంతే. నన్ను స్పెషల్గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం పగిలిపోయింది. AK-47 పెట్టి మొత్తం జల్లెడి కింద కాల్ చేసినాడు అంత రేంజ్లో. ఓకే. భలే ఉంది. అంటే మన కమెడియన్స్లో వేణు బలగం సినిమా చేశాడు, ధనరాజ్ డైరెక్షన్ చేశాడు, వెన్నెల కిషోర్ అన్న కూడా చేసినట్టు ఒక సినిమా. అంటే మీలో ఆ ఆలోచన లేదన్నా? లేదు, నాకు రాదన్న. అసలు సమస్య లేదా? నాకు రాదు పని. అంటే ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటం ఏమైనా వేరే అంటే చాలామందికి ప్రవీణ్లో తెలియని ఒక కొత్త కోణం ఏమైనా ఉందా? లేదన్న. ఓన్లీ నటుడు. నాకు వచ్చిన పని, నాకు ఇష్టమైన పని, నాకు అవకాశాలు వచ్చినాయి, అది చేసుకుంటూ వెళ్తున్నా. నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను. డైరెక్షన్ అనేది మాలో ఎవరు చేశారన్న? వేణు, శ్రీనివాస్ రెడ్డి, ధనరాజు, వెన్నెల కిషోర్. ఆ పని అయితే నాకు రాదన్న.
నాకు ఆ పని రాదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా కదా, ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు అలా వీరబ్రహ్మం గారి చరిత్రలాగా నేను అది చెప్పలేను కానీ ఓకే నాకు రాదు ఆ పని. ఓకే